అందరికీ నమస్కారమండి. దేవుడు ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఈ 11 సంకేతాలు వస్తాయి. దేవుడు ఇంట్లో నివసిస్తుంటే మీకు ఈ 11 శుభ సంకేతాలు వస్తాయి. మీకు ప్రతి ఉదయం ఈ సంకేతాలు వస్తే దేవుడు మీ ఇంట్లో నివసించడం ప్రారంభించాడని అర్థం చేసుకోండి. ఆ సంకేతాలేమిటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుని ఆశీర్వాదం పొందడానికి పూజలు, ఉపవాసాలు మరియు ఆహారాన్ని సమర్పించడం జరుగుతుందని మనందరికీ తెలుసు. దేవుని ఆశీస్సులతో జీవితంలో ఆనందం మరియు శాంతి లభిస్తాయని మరియు ఎలాంటి కష్టాలైనా దూరమవుతాయని ప్రజలు దేవుని ముందు దీపాలు వెలిగిస్తారు. దేవుడు తనను ఆరాధించడం ద్వారా సంతోషిస్తాడు. కాని ఆయన కృప మనపై ఉందని సంకేతాలను కూడా ఇస్తాడని మీకు తెలుసా? మీరు పూజ చేసినప్పుడు దేవుడు మీ ఇంట్లో నివసిస్తాడు. కొన్నిసార్లు ఇది ప్రత్యక్షంగా జరుగుతుంది, కొన్నిసార్లు పరోక్షంగా జరుగుతుంది. దేవుడింట్లో ఉండటం వల్ల మీరు దానిని అనుభూతి చెందడం ప్రారంభిస్తారు, మరియు కొన్నిసార్లు మీరు దానిని చూడవచ్చు కూడా. కాని దేవుడు మీ ఇంట్లో నివసించి కొన్ని తప్పుల కారణంగా తిరిగి వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది? ప్రజలు పూజలు చేసి కొన్ని రోజుల తరువాత పూజలు చేయటం ఆపేస్తారు. ఇలా జరుగుతుంది. ఇది దేవుని ఆశీర్వాదాలు కూడా తొలగించగలదు. అందుకే నిరంతరం దేవుణ్ణి పూజిస్తూ ఉండండి. దేవుడు నివసించే ఇంట్లో కొంతమంది ఉంటారు, కాని వారు దీనిని గ్రహించరు. నేను ప్రతిరోజూ పూజ చేస్తానని వారంటారు. అయినప్పటికీ నేను దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నాను? అలాంటి చర్య దేవుడికి కోపం తెప్పిస్తుంది. మీరు దేవునికి పూజైనా, సేవైనా భక్తితో, మనస్ఫూర్తిగా, ఇష్టంతో చెయ్యండి చాలు. మీకంతా శుభమే జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం మీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడు అనడానికి మీరు తెలుసుకునే సంకేతాలను ఇప్పుడు మీకు నేను చెబుతాను. అలాగే ఆ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు రాత్రి నిద్రపోయి బ్రహ్మముహూర్తంలో మెలుకున్నప్పుడు అది ఒక సంకేతం కావచ్చు. మీకు నిద్ర ప్రతిరోజూ ఈ సమయంలో మెలకు వస్తుంటే అది దేవుని నుండి వచ్చిన సంకేతంగా పరిగణించబడుతుంది. దీనితో పాటు మీరు ఈ సమయంలో ఆలయంలో పూజలు చేస్తున్నట్లుగా లేదా మంత్రాలు జపిస్తున్నట్లుగా కలలు వస్తే అది కూడా దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు అనడానికి సంకేతం. బ్రహ్మముహూర్తంలో మీరు శంఖం శబ్దం, మంత్రాల శబ్దం, గంటల శబ్దం లేదా ఎవరైనా మీకు రామరామ అని చెబుతున్నట్లుగా ఏదైనా పేరు విన్నట్లయితే, మీరు అలాంటి శబ్దం విన్నట్లయితే అది దేవుడు మీ ఇంటికి వచ్చాడు అని చెప్పే మరొక సంకేతం. మీరు ఉదయం స్నానం చేసి సిద్ధమైనప్పుడల్లా మీకు వేరే వాసన వస్తుంది. అది ఒక వింత వాసన. మీ ఇంట్లో ఎవరూ దీనిని అనుభవించరు, మీరు మాత్రమే దానిని అనుభవిస్తారు. ఇది ఏ పరిమళద్రవ్యం వాసన కాదు, ఏ భూపము వాసన కాదు, లేదా మరి ఏ ఇతర వస్తువు వాసన కాదు. మీ ఆలయం దగ్గర నుండి ఈ వింత వాసన మీకు మాత్రమే వస్తుంది. మీరు మీ ఇంటి ఆలయం దగ్గరకు ఎంత ఎక్కువగా వెళితే అంత ఎక్కువగా ఆ వాసన వస్తుంది. ఈ వాసన దేవుళ్ళు మరియు దేవతల వాసన. ఇది మీ ఇంట్లో దేవుడు నివసిస్తున్నాడని మీకు తెలియచేస్తుంది. అలాగే ఇంట్లోకి ప్రతికూల శక్తి వచ్చినప్పుడు మీరు ఇంటి లోపల దుర్వాసనను అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. కాని దేవుడు నివసించినప్పుడు సానుకూల శక్తి ప్రవేశించి మీరు ఆ వాసనను అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. ఈ వాసన చాలా బాగుంటుంది, మనోహరంగా మరియు తీయగా ఉంటుంది. మీరు పూజకు వెళ్ళినప్పుడల్లా ఇది మీ మనసును పూర్తిగా ఆకర్షిస్తుంది, మరియు ఆ సమయంలో కుక్క, పిల్లి, ఆవు లేదా మరేదైనా వ్యక్తి, సన్యాసి మీ తలుపు వద్దకు వస్తాడు. ఇలా మీకు వారానికి 3 లేదా 4 సార్లు నిరంతరం జరుగుతూ ఉంటే దేవుడు మీ తలుపు తడుతున్నాడని అర్థం. ఎందుకంటే ఆవు తల్లి రూపం, కుక్కను కూడా భైరవబాబా జహనంగా భావిస్తారు. అలాగే ఎవరైనా భిక్షగాడు వస్తే అతను కూడా ఏదో ఒక దేవుని రూపంలో వస్తున్నాడు అని అర్థం. మనం ఎప్పుడూ వారిని తరిమికొట్టకూడదు. సంతృప్తిపరచాలి అంటే మనం వారికి ఆహారమివ్వాలి, వారిని గౌరవించాలి. డబ్బు లేదా మరేదైనా దానం చేయడం, ఆహారం పెట్టడం, కాని వస్త్రదానం మరియు మీరు ఇలా మీకు తోచిన విధంగా సహాయం చెయ్యాలి. రాత్రి నిద్రలో మీకు పదే పదే కలలు వస్తుంటే మరియు మీ కలలో ఆలయం లేదా దేవుని విగ్రహం లేదా ఫోటో కనిపిస్తే దాని అర్థం దేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం. చాలాసార్లు మీరు ఏదైనా తీసుకోవడానికి ముందుకు సాగుతారు, కాని దాన్ని తీసుకునేటప్పుడు దాని గురించి మీ మనసులో కొంత సందేహం వస్తుంది. అంతా బాగానే ఉన్నా
ఆ నిర్ణయం తీసుకోకుండా మనల్ని ఆపేది ఏదో జరుగుతుంది అంటే మీరు ఏదో ఒక దైవశక్తితో ఆశీర్వదించబడ్డారని అర్థం. దేవుని ఆశీర్వాదాలు ఉన్నవారు, వారు ధనవంతులైనా పేదవారైనా ప్రతిచోటా గౌరవిస్తారు. తక్కువ పనిచేసిన తర్వాత కూడా ఎవరైనా విజయం సాధిస్తే అది దేవుని దయకు సంకేతం. దేవుడు వారిని అన్ని కష్టాల నుంచి రక్షిస్తాడు. దేవుడు ఎవరిపట్ల సంతోషంగా ఉంటాడో వారు ప్రతి పరిస్థితిలోనూ సంతోషంగా ఉంటారు. వారి జీవితంలో ఎంత దుఃఖం ఉన్నా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. అలాగే ఎటువంటి సమస్యలకు భయపడరు. వారు ప్రతి సమస్యకు సులభంగా అధిగమిస్తారు. గుడ్లగువను చూడడం శుభంగా చెప్పబడింది. హిందూ మతంలో గుడ్లగువకు చాలా ముఖ్యమైన హోదా ఇవ్వబడింది. గుడ్లగువను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అందువల్ల మీరు ఎక్కడైనా గుడ్లగువను చూసినట్లయితే అది చాలా శుభసంకేతంగా పరిగణించబడుతుంది. మీరు అకస్మాత్తుగా ఎక్కడైనా గుడ్లగువను చూసినట్లయితే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థం చేసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ప్రజల ఆహారపు అలవాట్లు మారడం ప్రారంభిస్తాయి. అలాంటి ఇళ్లలో ప్రజలకు ఆకలి తక్కువగా ఉంటుందని చెబుతారు. విశేషం ఏమిటంటే అలాంటి వారికి తక్కువ ఆహారం కూడా సరిపోతుంది. అంతేకాకుండా అలాంటి ఇళ్లలోకి వ్యక్తులు మత్తు పదార్థాలు మరియు మాంసాహారానికి దూరంగా ఉంటారు. సంపదకు దేవతైన లక్ష్మీదేవికి పరిశుభ్రత చాలా ఇష్టం. శుభ్రంగా ఉన్న ఇళ్లల్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. దీనితో పాటు శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. ఉదయం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఇంటి బయట ఎవరైనా ఊడుస్తున్నట్లు కనిపిస్తే మీరు వెళ్లే పనిలో విజయం లభిస్తుందని చెబుతారు. కాబట్టి ఇది చాలా శుభసంకేతంగా చెప్పబడుతుంది. హిందూ మతంలో శంఖానికి ఒక ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. ఇది మాత్రమే కాదు, శంఖం యొక్క శబ్దం కూడా చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఏదైనా శుభ సందర్భంలో పూజలో శంఖాన్ని ఊదుతారు. ఉదయం నిద్రలేవగాని శంఖం శబ్దం వినిపిస్తే అది చాలా శుభసంకేతంగా చెప్పబడుతుంది. ఉదయం నిద్రలేవగాని శంఖం శబ్దం వినిపించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చిందని నమ్ముతారు. మీరు వరుసగా 3 రోజులు ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు నీలకంఠ పక్షిని చూసినట్లయితే దేవుడు మీయందే ఉన్నాడని అర్థం చేసుకోండి. మీ పెద్ద కోరిక త్వరలో నెరవేరుతుంది. నీలకంఠ పక్షిని చూడడం మహాదేవుని ఆశీసులకు సంకేతం. అలాగే ఒక తెల్ల ఆవు మీ ఇంటి ముందు తరచుగా రావడం ప్రారంభిస్తే, లేదా ఒకరోజు ఒక తెల్ల ఆవు మీ ఇంటి ముందుకు వచ్చి దాని దూడకు పాలిస్తే, అంటే ఆ దూడ పాలు తాగితే అది మీపై దేవతల ఆశీసులు ఉన్నాయని స్పష్టమైన సంకేతం. మీ పూజలో మరియు ప్రార్థనలు విజయవంతమవుతున్నాయని, మీ జీవితంలోని సమస్యలు తొలగిపోతున్నాయని ఇది చెబుతుంది. దేవుడు మీ కష్టాలన్నింటినీ, చెడు దినాలను అంతం చేయబోతున్నాడని అర్థం. ఇంటి ప్రధాన ద్వారం చుట్టూ ఒక పక్షి గూడు కట్టుకుంటే అది చాలా శుభసంకేతంగా చెప్పబడుతుంది. మీ పూజ విజయవంతమైనదానికి ఇది ఒక సంకేతం. పొరపాటును కూడా పక్షులను మరియు వాటి పిల్లలను వేధించకండి. బదులుగా వాటికోసం ఆహారం మరియు నీటిని ఉంచండి. మీరు పూజ చేస్తున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురై మీ కళ్ల నుండి కన్నీళ్లు రావడం ప్రారంభిస్తే అది దేవుడు మీ హృదయ పిలుపు విన్నాడు అనడానికి సంకేతం. మీరు ఉదయం పూజ చేసిన తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్లి ఎక్కడో కోతుల గుంపును చూసినట్లయితే అది కూడా మీ పూజ విజయవంతమైనదని మరియు దేవుడు మీ పట్ల దయగా ఉన్నాడని సూచిస్తుంది. ఆ కోతులకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. మీ ఇల్లు ఎలాంటి అగరబత్తులు లేదా రూమ్ స్ప్రే లేదా కృత్రిమ సువాసనలు ఉపయోగించకుండానే సువాసనంగా మరియు తాజాగా అనిపిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లే. ఆశీర్వదించాడని మరియు మీ అదృష్టం త్వరలో మారబోతుందని అర్థం చేసుకోండి. పూజా సమయంలో ఇంటికి అతిథి రావడం కూడా దేవుని ఆశీర్వాదాలకు సంకేతం. అతిథి బహుమతి తెచ్చినట్లయితే దేవుడు మీ ఆరాధనను అంగీకరించాడు అనడానికి అది స్పష్టమైన సంకేతం. పూజా సమయంలో వెలిగించిన దీపం జ్వాలలాగా అకస్మాత్తుగా వేగంగా మండడం ప్రారంభిస్తే మీ పూజ విజయవంతమైందని మరియు దేవుని దయతో మీ విచారకరమైన రోజులు త్వరలో ముగుస్తాయని అర్థం చేసుకోండి. మీరు తరచుగా తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య అంటే బ్రహ్మ ముహూర్తంలో మేలుకుంటే దేవుడు మీ భక్తికి సంతోషిస్తున్నాడు అనడానికి ఇది కూడా ఒక సంకేతం. ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా పదే మేలుకుంటే దానిని ఒక చిన్న విషయంగా భావించకండి. ఈ రాత్రిని చాలా శుభంగా భావిస్తారు. తెల్లవారుజామున 3 గంటల తర్వాత దేవతలు మరియు దేవతల శక్తులు మేలుకుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఆ దేవతలు మీకు చాలా చెప్పాలనుకుంటున్నారు. అటువంటి పరిస్థితులు మీరు పదే పదే మెలుకడం విజయానికి సంకేతం. తెల్లవారుజామున 3 గంటల తర్వాత దేవతల నుండి కోరుకునే వరం ఎన్నటికీ వృధా కాదు. దేవుడు మీ ప్రార్థనను ఖచ్చితంగా వింటాడు. మీ కలలో ఎత్తైన పర్వతాలను, అక్కడి నుండి ప్రవహించే జలపాతాన్ని చూసి ఆ నీటిని తాగితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు మీ విద్యను సరిగ్గా ఉపయోగించడం ద్వారా మీ కుటుంబాన్ని పోషించుకోగలిగితే అది పూర్తిగా దేవుని కృప ఫలితమే. చాలామంది చదువుకున్నప్పటికీ తమ విద్యను సరైన దిశలో ఉపయోగించుకోలేకపోతున్నారు. మంచి ఆరోగ్యంతో ఉన్నవారు కూడా దేవుని ఆశీర్వాదం వలన ఈ స్థానాన్ని సాధించగలుగుతారు. చెడు ఆరోగ్యం శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా ఆర్థిక పరిస్థితిని కూడా దిగజారుస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవారు తనను తాను అదృష్టవంతులుగా భావించాలి. మీకు జీవితంలో మంచి జీవిత భాగస్వామి ఉంటే అది కూడా దేవుని ప్రత్యేక కృపకు సంకేతం. మంచి భాగస్వామి మీ జీవితాన్ని సంతోషపెట్టడమే కాకుండా జీవితంలోని ప్రతి ఒడిదొడుకులలో మీకు మద్దతుగా నిలుస్తాడు. కాని జీవిత భాగస్వామి తప్పు చేస్తే జీవితం కష్టాలు మరియు తగాదాలతో నిండి ఉంటుంది. తమ పిల్లలను మంచి విలువలతో పెంచే వ్యక్తులు మరియు వారు విధేయులుగా ఉంటారు. ఇది కూడా ఒక వరం. నేటి కాలంలో తరచుగా ప్రజలు తమ పిల్లల కారణంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఒక వ్యక్తికి సరైనది మరియు తప్పు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించే సామర్థ్యం ఉంటే అది అతని ఇష్టదేవుడి ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది. మరోవైపు ఎవరైనా కలలో దేవుణ్ణి చూసినట్లయితే అది దేవుళ్ళు మరియు దేవత ఇదయకు చిహ్నం. ఎందుకంటే దేవుణ్ణి చూడడం అందరికీ సులభం కాదు. మనసు ప్రశాంతంగా ఉండి పరిస్థితులను సమతుల్యతతో ఎదుర్కొని కోపం బారిన పడని వ్యక్తి నిజంగా దేవుని ఆశీర్వాదాలతో నిండి ఉంటాడు. దేవుడు తన నిజరూపంలో మనకు కనిపించకపోయినా తల్లిదండ్రులు, గురువు మరియు బ్రాహ్మణులు వంటి కొంతమందిని దేవునితో సమానంగా భావిస్తారు. ఈ వ్యక్తులలో ఎవరైనా పూజ సమయంలో మీ ఇంటికి వస్తే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. మీరు వారిని గౌరవించాలి. అలాంటి వారిని ఇంటి నుండి పంపించేటప్పుడు ఖాళీ చేతులతో పంపించకూడదు. వారికి ఏదైనా ఇచ్చి పంపించాలి. అలాగే మీరు పూజ చేసేటప్పుడు దేవుని విగ్రహం లేదా దేవుని చిత్రపటం నుండి ఏదైనా పువ్వు కిందపడి మీ వద్దకు వస్తే అది కూడా చాలా శుభ సంకేతం. అంటే దేవుని దయ మీతో ఉందని మరియు మీ కోరికలు త్వరలో నెరవేరుతాయని అర్థం. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.